పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అత్యధికంగా ఉందని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్ తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 350 కోట్లుగా నిర్ణయించారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంచనా. పవన్ కళ్యాణ్ తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రం SSMB 29 లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. స్టంట్స్, డాన్స్లతో మహేష్ ఈసారి అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకోవడం పక్కా అని సమాచారం. మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమా సంచలనంగా మారనుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ స్వయంగా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తారు. అంతేకాదు, రాజమౌళి స్వయంగా కొరియోగ్రఫీ చేసిన ఒక మాస సోలో సాంగ్ తో మహేష్ డాన్స్ లో మరోసారి మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమా కథ, సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా నిలవనుందని సమాచారం. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అలియా భట్ తన డ్రైవర్, హెల్పర్లకు గొప్ప సాయం చేసింది. ముంబైలోని జూహు ఖార్ దండాలో ఇళ్లు కొనేందుకు ఆమె భారీ మొత్తం ఇచ్చింది. ఈ హీరోయిన్ మంచి మనసు గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాలీవుడ్ నటి ఆలియా భట్ తన ఉదారతతో అందరి మనసులు గెలిచింది. తన డ్రైవర్, హెల్పర్లకు ముంబైలో ఇల్లు కొనేందుకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ మొత్తంతో వారు జూహు, ఖార్ దండా ప్రాంతాల్లో ఇల్లు సొంతం చేసుకున్నారు. ఆలియా ఈ నిర్ణయం వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. సాధారణంగా స్టార్లు తమ సహాయకుల గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ ఆలియా మాత్రం వారి భవిష్యత్తు కోసం ఈ పెద్ద అడుగు వేసింది. ఈ సాయం వారికి ఆర్థిక స్థిరత్వంతో పాటు కొత్త జీవన శైలిని అందించింది. నిజానికి ఆలియా ఈ సహాయం ఎప్పుడో 2019లోనే చేసింది. దీని గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా ఈ విషయం బయటకు రావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె మంచి మనసు బాలీవుడ్లోనే కాక అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.